అంటే మనకి మన బుర్ర పని చేయకూడదా, మనం ఆలోచించకూడదా, అంబిషన్స్ కలిగి ఉండకూడదా అంటే మనమే అంబిషన్స్ కలిగి ఉంటాం, మనమే డిజైర్స్ కలిగి ఉంటాం కదా. దావీదేమన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా హృదయం ఆశపడుతుంది అంటున్నాడు. ఆశ మన హృదయంలోనే వస్తుంది. కానీ ఆ ఆశ ఏ ఆశ అయ్యి ఉండాలి అని అంటే, ఆ అంబిషన్ ఏ అంబిషన్ అయ్యి ఉండాలి అని అంటే, అది క్రీస్తు యొక్క అంబిషనే మన అంబిషన్గా అయిపోవాలి. క్రీస్తు యొక్క ఆశే మన ఆశ అయిపోవాలి. అర్థమవుతుందా? ఆయన హృదయమే మన హృదయం అయిపోవాలి. ఆయన ఇష్టమే మన ఇష్టం అయిపోవాలి. ఆయన చిత్తమే మన చిత్తము అయిపోవాలి. పనిచేసేది మన బుర్రే, పనిచేసేది మన హృదయమే, మన ఎమోషన్సే, మన యొక్క విల్ పవరే. కానీ జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు అనేది అర్థం ఏంటంటే, నేను డమ్మీని అయిపోయాను, లేకపోతే నేను ఏదో ఒక యంత్రాన్ని అయిపోయాను, లేకపోతే యేసు ప్రభు నన్ను పూనాడు, నేను ఇంకా అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటి అని అంటే, నాకు చిత్తం ఉంది, కానీ నా చిత్తం ఆయన చిత్తం అయిపోయింది. ఆయన చిత్తమే నా చిత్తం, నేను స్వీకరించేశాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఆయన డిజైర్సే నా డిజైర్స్ అని నేను ఏం చేశాను, నేను యాక్సెప్ట్ చేశాను. ఆ రకమైనటువంటి ప్రేమ సంబంధం మా ఇద్దరి మధ్యలో ఏర్పడింది. ఇది దాని అర్థం. అర్థమవుతుందా? సో మీరు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోండి అంటే, మీరు మనసు మార్చుకొని ఈ విధమైనటువంటి రిలేషన్షిప్లోకి దేవునికి వచ్చేసేయండి. ఆ విధంగా వస్తే మీ మీదకి, మీ పిల్లల మీదకి వాగ్దానం ఉంటుంది. ఏం వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనేటువంటి వాగ్దానం. సో ఈ విధంగా యేసయ్య కోసం నిర్ణయించుకొని ఆయనతోటి ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉండి ఆయన కోసం బ్రతుకుతున్న వారందరికీ కూడా ఈ వాగ్దానంలో పాలు పంపులు ఉంది. ఈ వాగ్దానాన్ని పొందుకొని ఈ పరిశుద్ధాత్మ దేవునితోటి సహవాసం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక మెయిన్ సిమ్టమ్ ఏంటి అని అంటే, పవర్, శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు. ఆ రోజు పెంతెకోస్తు దినాన, ఆ దినం మొదలుకొని ఈరోజు వరకు కూడా, అంటే వీళ్ళు ఆ మందిరంలోకి వెళ్ళే ఆ సమయం వరకు కూడా ఆ శక్తే మనం చూస్తున్నాం. శక్తిని మనం చూస్తున్నాం. భయాన్ని అధిగమించేటువంటి శక్తి, అన్నిటికంటే యేసుక్రీస్తునే ముందు పెట్టేటువంటి శక్తి, అందరి ముందు ఆయన మాత్రమే హెచ్చించాలని కోరుకునేటువంటి ఆ కోరిక, ఆ శక్తి, అది ఆ శక్తి. ఆయన నాతో ఉన్నాడు, ఇదిగో నా పక్కనే ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నేను చేస్తున్న ప్రతిదీ ఆయనకు తెలుసు, నాతో ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తిగా నాతో సజీవుడై ఆయన ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను నడిపిస్తుంది ఆయనే. అది ఆ శక్తి, అది శక్తి అంటే. అర్థమవుతుందా? ద పవర్ లైస్ ఇన్ ద రిలేషన్షిప్ అండ్ ద రియలైజేషన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, of living Jesus Christ with you. That is the actual power. అక్కడ జరిగిన స్వస్థత కాదు పవర్. దేవుడు మాతో ఉన్నాడు, మా యేసయ్య మాతో ఉన్నాడు, మమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఆయనే. మేము చేసే ప్రతి క్రియలో కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అనేటువంటి విశ్వాసం, కన్విక్షన్, అది శక్తి, అది అసలైన శక్తి. వీళ్ళు ఏ శక్తిని డెమాన్స్ట్రేట్ చేశారు అని అంటే, స్వస్థత అనే శక్తి అనకూడదు. స్వస్థత అనే శక్తి కాదు ఇక్కడ వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేసింది. యేసుక్రీస్తు వారితో ఆ స్థలంలో సజీవుడిగా కలిసి నడుస్తున్నాడు అనేటువంటి కన్విక్షన్. దట్ ఈస్ ద పవర్ దే హ్యావ్. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం? అక్కడ ఉన్నటువంటి యూదులకి సువార్తను ప్రకటించాలి. ఎవరైతే వారి సొంత మెస్సయ్యను, వారి కోసం వచ్చినటువంటి మెస్సయ్యను, వారి దేవుణ్ణి సిలువ వేశారో వాళ్ళని పశ్చాత్తాపంలోకి నడిపించాలని ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అర్థమవుతుందా? సో 2 పర్పసెస్ ఉన్నాయి. ప్రార్థన కావాలి వాళ్ళకి, అలాగనే ప్రభు నామాన్ని హెచ్చించడం కూడా కావాలి. ఎలా హెచ్చించారో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తుంది అదే. సో ఈరోజు మన టైటిల్ కూడా 11th verse నుంచి చూస్తే,
ఎగ్జాల్టింగ్ ద పవర్ గివర్. సో 10th verse దాకా మనం ఏం చూసాం? పవర్ని చూసాం కదా, శక్తిని చూసాం. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము అనే శక్తి, స్వస్థత అనే శక్తి కాదు. ఏం శక్తి అది? ఆ శక్తి పేరేంటి? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం అనే శక్తి. దేవుడు మాతో ఉన్నాడు. ఇమ్మానియేల్ అంటే ఏంటి అని అర్థం? ఇమ్మానియేల్, దేవుడు మనతో కూడా. గాడ్ విత్ అస్, గాడ్ విత్ అస్. ఈ శక్తిలో ధైర్యం వస్తుంది. ఈ శక్తి వల్ల ఆందోళనలు ఎగిరిపోతాయి. ఈ శక్తి వల్ల అనవసరమైనటువంటి లేజినెస్ ఎగిరిపోద్ది. ఈ శక్తి వల్ల మనం ఏం చేస్తామంటే మనం దూసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఏది కూడా మనల్ని ఆపలేదు. సో ఈ శక్తిని మనం చూసాం. ఈ శక్తితో వాళ్ళు అక్కడ ముందుకు వెళ్తా ఉంటే అక్కడ దేవుడు జరిగించాల్సింది జరిగించాడు. అసలైన శక్తిది వీళ్ళ లోపల ఉంది, దేవునితో సంబంధం. ఆ శక్తి బయటికి ఎట్టొచ్చిందంటే పుట్టుకతోటి కుంటివాడు వాడు స్వస్థత పొందాడు. సో నౌ లెట్ us see how they are exalting the power giver. ఇంత శక్తినిచ్చిన వారిని ఆయన ఎలాగా వారు ఎగ్జాల్ట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. 6-11 వచనాలు కనుక మనం చూస్తే, లాస్ట్ వీక్ మనం ఈ ఒక్క స్లైడ్ మనం చూడలేదు, ఇక్కడ నుంచి మనం ప్రారంభించుకుందాం. ఈ వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారం కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇదే బ్యూటిఫుల్ గేట్ అంటే ఇదన్నమాట. జస్ట్ ఇది ఒక జస్ట్ ఇమాజినేషన్, కానీ అది అద్భుతంగా ఉందని చరిత్రకారులు చెప్తా ఉండేవాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పిన జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఒక గేట్ ఉంది. ఆ గేట్ మాత్రం యెరూషలేము ఆలయానికి చాలా గేట్స్ ఉన్నాయి, అందులో ఒక గేటుకి మాత్రం అది చాలా అద్భుతంగా ఉంటుంది. యెరూషలేంకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అది చూడకుండా వెళ్ళరు. అదొక పెద్ద మాన్యుమెంట్గా ఉంటుంది అనమాట. అది దాని సౌందర్యం ఎట్లా ఉంటుందంటే ఇంకా మనం ఊహించవచ్చు కదా. దేవుడు జ్ఞానం ఇచ్చి మరి కట్టించినటువంటి మందిరం అంటే అట్లా ఉంటుంది, మనం ఊహించవచ్చు కదా. ఎస్. సో ఆ ద్వారం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఈ బొమ్మలో ఉన్నట్లుగా ఆల్మోస్ట్ జోసెఫస్ వర్ణించాడు. అందుకని ఈ బొమ్మ నేను తీసుకోవడం జరిగింది ఇంటర్నెట్లో నుంచి. అది రకరకాల రంగులతో నిండినదై, అదేదో ఊరికనే రాళ్లతో కట్టిన ఇదిగా ఉండదంట. అది రంగురంగులుగా ఉంటుందంట. అందులో బ్లూ కలర్ ఉంటుందంట, గోల్డ్ కలర్ ఉంటుందంట, ఎల్లో ఉంటుందంట, ఇవన్నీ ఉంటాయండి. ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయంట, మెరిసిపోతూ ఉంటుందంట. దాని మీద సూర్యకాంతి పడినప్పుడు అది పరలోక ద్వారంలాగా ఉంటుందంట. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వారు ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే జీవితంలో మరుపు రానటువంటి దృశ్యం అంటది. అట్లా ఉంటుందండి. అర్థమవుతుందా? అట్లా ఉంటుందండి. సో అంత బ్యూటిఫుల్ దృశ్యం దగ్గర జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఇంత భయంకరమైనటువంటి సీనరీ దగ్గర జరుగుతున్నటువంటి విషయం ఇది. ఈ క్రియలు, ఈ అపోస్తులు చేసినటువంటి ఈ క్రియలు ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనమందరూ ఏం చేశారంట? 10వ వచనం చూడండి. శృంగారమైన దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. విస్మయముతో నిండి పరవశులైరి. ఇంగ్లీష్లో ఏముంది? Filled with wonder. Filled with wonder and amazement. And amazement. చాలు. They all filled with wonder and amazement. విస్మయము ఏంటి? కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నమాట వాళ్ళకి. ఏం అంటే ఈ పదాలు దేన్ని వర్ణించడానికి రాయవలసిన పదాలు అని అంటే, ఈ పదాలు ఆ ద్వారాన్ని వర్ణించడానికి రాయాల్సిన పదాలు. యాక్చువల్గా అంత వండర్ఫుల్గా ఉంటుంది ఆ ద్వారం. ఆ ద్వారాన్ని కనుక మనం చూస్తే మనం ఇదిగో ఈ కలుగుతాయి. ఏం కలుగుతాయి? విస్మయమునుంది పరవశులు అవుతాం అనమాట. విస్మయమునుంది పరవశులు అవుతాం. అట్లా ఉంటుంది ఆ ద్వారం. కానీ వీళ్ళ ద్వారాన్ని చూసి విస్మయం పొందట్లా, అక్కడ జరిగిన సంఘటనని చూసి విస్మయం పొందారు. అపోస్తలులు చూపించినటువంటి శక్తిని చూసి విస్మయం పొందారు.
పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని చూసి వాళ్ళు విస్మయం పొందారు. అదవుతుందని చెప్పింది. సజీవుడైనటువంటి యేసు క్రీస్తు జరిగిస్తున్నటువంటి తన శిష్యుల ద్వారా సజీవంగానే ఉన్న యేసు క్రీస్తు జరిగిస్తున్నటువంటి క్రియను చూసి విస్మయం పొందారు. మనం ఆడుకున్నాం కదా, అపోస్తుల కార్యములని కాదు, దీని పేరు పెట్టాల్సింది ఏం పెట్టాలి? మనం ఏం పెట్టాలనుకున్నాం? యాక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. The continuing actions are acts of Jesus Christ who is alive. కొనసాగుతున్న యేసుక్రీస్తు యొక్క క్రియలు అని పెట్టాలంట. చాలామంది బైబిల్ పండితులు, చాలామంది కామెంటరీస్లో నేను చూసినటువంటి విషయం అన్నమాట ఇది. సో ఆ దేవుని క్రియలు అలా ఉన్నాయి చూడండి. సమ్ ఇగ్నోర్డ్, సమ్ రివైల్డ్ దెమ్. కొంతమంది వాళ్ళని చూసి ఈర్ష్యపడ్డారు, లేదా వాళ్ళని చూసి భయపడ్డారు, వాళ్ళని చూసి కోపం తెచ్చుకున్నారు. కొంతమంది అసలు చూసి చూడనట్లుగా ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆ ద్వారం కంటే కూడా వాళ్ళు చేసినటువంటిది అక్కడ ఐ క్యాచింగ్గా ఉంది చాలామందికి అని నేను చెప్పదలుచుకోవాలా. మీరు అపార్థం చేసుకోవద్దు. అంటే మనం ఆత్మీయ జీవితం మనం మంచిగా ఉంటే, మన ప్రార్థన జీవితం మంచిగా ఉంటే, దేవునితో సంబంధం మంచిగా ఉంటే అందరికీ ఐ క్యాచింగ్గా ఉంటామని కాదు ఇక్కడ ఉద్దేశం. ఉండం. కొంతమంది ఇగ్నోర్ చేశారు, చాలామంది ఇగ్నోర్ చేసి ఉంటారు. చాలామంది చూసి తెలుసుకొని కూడా వాళ్ళని ఆ అద్భుతాన్ని గ్రహించకుండా వాళ్ళ మీద ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఫర్ సమ్ దేర్ యాక్షన్స్ ఆర్ ది ఓన్లీ బ్యూటీ దే కుడ్ సీ. కానీ కొంతమందికి మాత్రం, అది ఎంతమంది అయినా కావచ్చు, కొంతమందికి మాత్రం శృంగారం అనే దేవాలయపు ద్వారం కూడా కనిపించలేదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదవుతుందా? దేవుని క్రియలు అలా ఉంటాయి. దేవునితో మనం సంబంధం కలిగి, దేవునితోటి మనం సమయం స్పెండ్ చేస్తూ, దేవుడు సజీవుడిగా ఈరోజు నాతో ఉన్నాడు. మనం పాట పడుకుంటాం కదా, ఐ సర్వ్ ఎ రిజన్ సేవియర్. సజీవుడైన యేసుని నేను సేవించేదను. ఐ వాక్ విత్ హిమ్, ఐ టాక్ విత్ హిమ్. అది శక్తి. ఆ శక్తితోటి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు అందరి నిన్ను చూసి గుమ్ము కూడకపోవచ్చు, అందరికి ఐ క్యాచింగ్గా నువ్వు ఉండకపోవచ్చు, అందరికీ అట్రాక్టివ్గా నువ్వు ఉండకపోవచ్చు. కానీ కొంతమంది నేను చూస్తారు. కానీ ఆ చూసిన కొంతమందికి నువ్వే జీవితం అయిపోతావు. ఆ చూసిన కొంతమందికి నీ దగ్గరే సొల్యూషన్స్ ఉన్నాయని అర్థమైపోతాయి. నీ దగ్గరే రక్షణ మార్గం ఉంది, నీ దగ్గరే స్వార్థ ఉంది అని అర్థమైపోతుంది. నువ్వు చూపించినటువంటి ఆ యేసుక్రీస్తునే వాళ్ళు చూస్తారు. ఆయన్నే వాళ్ళ జీవితంలో అన్నిటికంటే సౌందర్యమైనటువంటి వాడిగా వాళ్ళు కనిపెడతారు. అది దట్ ఈస్ ద పవర్. దట్ ఈస్ హౌ ద పవర్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవం దగ్గర నుంచి పవర్ ఆ విధంగా రావాలండి. మనం ఏదైనా ఒక హాస్టల్కో లేకపోతే ఒక కాలేజ్ క్యాంపస్లో నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు అందరూ మనకు పెద్ద వెలుగును చూసి అందరూ వచ్చి అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే మన యొక్క మార్కుల్ని, మన యొక్క అచీవ్మెంట్స్ని, మన యొక్క డబ్బుని చూసి అందరూ వచ్చేసి చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి అని అంటే, మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తే వాళ్ళకి జీవితం అయిపోవాలి. అర్థమవుతుందా? మనం చూపిస్తున్నటువంటి సువార్తే నాకు దిక్కు అనేలాగా నీ దగ్గరకు వచ్చేయాలి. దట్ ఈస్ అ పవర్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్. కొంతమంది ఒక్కడైనా కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, 2 సంవత్సరాలకు కావచ్చు, 3 సంవత్సరాలకు, కనీసం ఒకటికైనా అది ఉందా? చూడండి 11th verse చూద్దాం. వాడు పేతురును యోహాన్ను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. ఇంకో మండపం ఉంది, సొలొమోను మండపం అనేటువంటి ఇంకో మండపం ఉంది. అందరూ అక్కడికి వచ్చేసారు. ఆ సొలొమోను మండపం దగ్గరికి వచ్చేసారు అందరూ. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఇదొక
ఒక టూరిస్ట్ స్పాట్, ఇదొక అద్భుతమైనటువంటి స్థలం. ఇంకొకటి సొలొమోను కట్టించినటువంటి ఆలయం ఇది. అఫ్కోర్స్ సొలొమోను కట్టించిన అంత సౌందర్యవంతంగా లేదు, ఎందుకంటే అది కూలిపోయింది, మళ్ళా కట్టించడం జరిగింది. సెకండ్ టెంపుల్ ఇది యాక్చువల్గా. అయినప్పటికీ కూడా సొలొమోను ద్వారా దేవుడు జరిగించుకున్న గొప్ప కార్యం ఇది అని సూచించే విధంగా మెమోరియల్గా కదా, మనం బిల్డింగ్స్కి కూడా మనం అలా పేర్లు పెట్టుకుంటాం, అంబేద్కర్ భవన్ అని అట్లా అట్లా కొన్ని పెట్టుకుంటుంటాం కదా. సో అలాగా సొలొమోను పేరుతోటి ఒక మండపము ఉందంట అక్కడ. అక్కడ సొలొమోను ఎవరు? జ్ఞాని కదా, జ్ఞానం చెప్పేటువంటి వ్యక్తి అనమాట. సో అంత గొప్ప సొలొమోను పేరుతో ఉన్న మండపం దగ్గర అందరికి వచ్చేసారు, గుంపులుగా వచ్చేసారు. ఆ తర్వాత అక్కడ పేతురు వారితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు కదా. 9వ వచనం కూడా చూడండి. 9వ వచనంలో ఏముంది అంటే, వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూశారు. తర్వాత 11th వర్స్లో స్టార్టింగ్లో ఏముంది, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉన్నాడంట. ఇలా ఏడబోతే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. పేతురును యోహానును పట్టుకొని ఉన్నాడంట, లిటరల్గా. ఆ పేతురు యోహాను ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు చేయి పట్టుకొని నడుస్తున్నాడేమో, లేకపోతే వాళ్ళ వస్త్రాలు పట్టుకొని వాటేసేసుకొని నడుస్తున్నాడేమో, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ సంతోషిస్తూ ఉన్నాడు ప్రభు చేసిన కార్యాన్ని, ప్రభు చేసిన మేలుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అది ముందుగానే మనం ఇక్కడ చూసాం కదా. వాడు దిగ్గున లేచి, 8వ వచనం, దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. స్తుతించుచు, వారితో కూడా స్తుతించుచు. ఈ అపోస్తులు ఎలా స్తుతిస్తున్నారో, ఈ అపోస్తులు ఏ దేవుని సహవాసాన్ని అయితే అనుభవిస్తున్నారో వాడు కూడా అలా అనుభవించడం ప్రారంభిస్తున్నాడు. వాడు కూడా స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. అదవుతుందా? ఇది అద్భుతం. దేవునికి దూరంగా ఉన్నటువంటి ఒక పాపి రక్షింపబడి దేవునికి దగ్గర సంబంధిగా మారిపోతా ఉన్నాడు. సజీవుడైనటువంటి దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా కదా, సంభాషించే వ్యక్తిగా, కలిసి ప్రయాణం చేసేటువంటి వ్యక్తిగా మారిపోతున్నాడు. ఇది అసలైనటువంటి అద్భుతం. వాడితో కూడా సహవాసం చేయడం ప్రారంభిస్తున్నాడు. వారితో కూడా గంతులు వేసి స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. అలా స్తుతిస్తూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడంట. 11th వర్స్కి వచ్చేసరికి ఏం రాయబడింది అంటే, పేతురును యోహానును పట్టుకొని ఉండెను. అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని చూడడానికి అందరూ వచ్చేసారు. చూడండి, జాయ్ అండ్ లవ్ ఇన్ ఫెయిత్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. సో మన టైటిల్ ఏంటి? ఎగ్జాల్టింగ్ ద పవర్ గివర్ కదా. వాళ్ళు అక్కడ ఏం చేయబోతున్నారు ఇప్పుడు అని అంటే, నెక్స్ట్ వీక్ కూడా మనం దాన్ని కంటిన్యూస్ చూస్తాము. ఎగ్జాల్ట్ చేయబోతున్నారు, శక్తిని అనుగ్రహించిన వాడిని హెచ్చించబోతున్నారు. ఇక్కడ ఆ హెచ్చింపులో మొట్టమొదటి స్టెప్ ఏం జరిగిందంటే, వాళ్ళ దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని ప్రదర్శించి ఆ స్వస్థత కార్యాన్ని చేశారు. ఆ తర్వాత అందరితో ఆగిపోలా. ఇది స్వస్థత మాత్రమే కాదు, దీని వెనకాల ఏముంది? సంతోషం ఉంది. దీని వెనకాల ఏముంది? ప్రేమ ఉంది. దేవుని పట్ల ప్రేమ కలిగింది ఆ వ్యక్తికి. వీళ్ళలో కూడా అది ఉంది. దేవుని గురించినటువంటి సంతోషం ఉంది, సమాధానం ఉంది, దేవునితో సహవాసం ఉంది వీళ్ళకి. వాడికి కూడా అదే కరెక్ట్గా ఇవన్నీ వాళ్ళు కూడా కలిగినాయి. వాడు ప్రదర్శించడం ప్రారంభిస్తున్నాడు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జాల్టేషన్? స్వస్థత కంటే కూడా ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే స్వస్థత ఒక్కోసారి జరుగుద్ది, ఒక్కోసారి జరగకపోవచ్చు. అనేక మందికి స్వస్థతలు చేసినటువంటి పౌలే తన జీవితంలో ఒక విషయాన్ని గురించి స్వస్థత రాలా.
ఇక్కడే స్వస్థత కార్యం చేస్తున్నటువంటి ఈ పేతురే ఎవరైతే ఉన్నాడో ఈ పేతురుని హతసాక్షి అయిపోయాడు ప్రభు కోసం. ఏ విధంగా మరణించబోతున్నాడో ప్రభు స్వయాన చెప్పాడు కదా. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. నువ్వు ముసలివాడైనప్పుడు నువ్వు ఇష్టం లేనటువంటి క్రియలు నువ్వు చేయాల్సి వస్తుంది. నువ్వు ఇష్టం లేని ప్రాంతానికి నిన్ను వాళ్ళు తోడుకొని పోతే నువ్వు పోయే పరిస్థితి వస్తుంది బాబు, నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్పేశాడు కదా. చూడండి, స్వస్థత కాదు, ఎగ్జాల్టేషన్. ప్రభుని ఎగ్జాల్ట్ చేసేటువంటి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే వాడు దిగ్గున లేచి, ఎప్పుడైతే వాడు వీళ్ళు ఎలాగైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో, వీళ్ళు ఎలాగైతే దేవుని స్తుతిస్తున్నారో, వీళ్ళు ఎలాగైతే దేవుని ప్రార్థిస్తున్నారో, వీళ్ళు ఎలాగైతే సహోదర ప్రేమ కలిగి ఉన్నారో, వీడు కూడా అదే సహోదర ప్రేమ కలిగి వాళ్ళని పట్టుకొని ఏలాడుతూ వాళ్ళని ఎక్కడికి పోనీయకుండా ఇలా పోతే అక్కడికి ఏలాడబడిపోతున్నాడు. అర్థం చెప్పింది. జాయ్ అండ్ లవ్. విశ్వాసంలో, నిజమైనటువంటి విశ్వాసంలో ఇవి ఉంటాయి. ఏముంటాయి? సంతోషం, ప్రేమ, అటాచ్మెంట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:14 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది అంటున్నాడు? బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు. ఆయన అందరి కొరకు మృతి పొందెను. మా కోసం ఆయన మృతి పొందాడు. మా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుని ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంత పెడుతుంది. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంత పెడుతుంది. చూడండి, నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి అపోస్తలులు, వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉందో చూడండి. వాళ్ళని బలవంత పెట్టేది ఏంటంటే థియాలజీ కాదు, వాళ్ళకున్న జ్ఞానం కాదు, వాళ్ళకున్న ఏదో ఆదర్శాలు కాదు. బైబిల్ మనకు ఆదర్శాలు చూపించడానికి కాదు బైబిల్ అన్నది, గుర్తుపెట్టుకోండి. మన ఆదర్శాలు ఇవి. మనం తప్పుడు బోధకులు ఉన్నారు బయట, ప్రాస్పరిటీ బోధకులు ఉన్నారు, పెద్దకోస్తోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మన ప్రిన్సిపల్స్, మన యొక్క సిద్ధాంతాలు, మన యొక్క ఆదర్శాలు ఏంటంటే వాళ్ళకి భిన్నమైనవి, ఎంతో గొప్పవి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, ఆదర్శాల ప్రకారం ఏది ఏమైనా మేము బ్రతుకుతాం. అదే మా ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, అసలు విశ్వాసమే కాదు, గుర్తుపెట్టుకో. చాలా చాలా పెద్ద విశ్వాసాన్ని నాకు చాలా ఉద్రేకం వస్తుంది. అసలు తప్పుడు బోధన వినంగానే అని చెప్పి రక్తం మరిగిపోతుంది. చాలా విశ్వాసం అనుకుంటారేమో. అలా మరిగిపోయి ఫేస్బుక్లో వాటిల్లో ఆ రక్తం మరిగిపోయేటువంటి బ్యాచ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏ చర్చిలు కూడా బోరాళ్ళు. మొత్తం థియాలజీలో అక్కడక్కడక్కడక్కడక్కడ అన్నీ చదువుకొని ఆ మొక్క ఈ మొక్క ఆ వీడియో చూసి ఏదో ఇట్లా రక్తం మరిగిపోయే బ్యాచ్ ఉంటారు ఎక్కువ. అసలు నువ్వు విశ్వాసమే కాకపోవచ్చు. ఎందుకంటే అసలు విశ్వాసం యొక్క సిమ్టమ్ కాదు అది. అదవుతుందా? విశ్వాసం యొక్క సిమ్టమ్ కాదు అది. బోధ గురించి, సిద్ధాంతాల గురించి రోషంగా ఉండడం మన పని కాదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎక్కడ చెప్పలేదు అది ఆ విధంగా. సిద్ధాంతాల విషయంలో ఆదర్శాలు పెట్టుకొని, లేకపోతే ఏదో వీటి విషయంలో రోషం కలిగి ఉండమని ఎక్కడా కూడా బైబిల్ లేదు. మనం రోషం కలిగి ఉండవలసింది యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు విషయంలో. ఆయన్ని కనపడకుండా ఎవడన్నా బోధిస్తే అప్పుడు రోషం రావాలి. ఆయన్ని కనపడకుండా ఏదన్నా సిద్ధాంతం చెప్తే అక్కడ రోషం రావాలి. ఆయన్ని కనపడకుండా ఆయన మరుగు చేసే విధంగా
అది ఎంత మంచి ప్రసంగమైనా లేకపోతే ఎంత మంచి పనైనా ఆయన్ని మరుగు చేసే అది గొప్ప సేవా కార్యక్రమమే కావచ్చు, యేసయ్యని తగ్గించే విధంగా, యేసయ్యని మరుగుపరిచే విధంగా, యేసయ్య అనేటువంటి వ్యక్తిని, ఆయన సిలువని, ఆయన ప్రేమని తగ్గించే విధంగా ఎక్కడ ఎవడు ప్రవర్తించినా, ఏది మాట్లాడినా ఆ విషయంలో రోషం కలిగి ఉండాలి, ఆ విషయంలో నోరెత్తాలి, ఆ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. మనం కూడా చైతన్యవంతంగా ఉండాలి. అదో ఉందని చెప్పింది. వాక్యంలో భాషలు లేవనుంది, వాక్యం భాషలోనే అని చెప్పి రక్తం మరిగించుకోవాల్సిన అవసరం లేదు. వాక్యంలో స్వస్థత లేదు అని చెప్పి రక్తం మరిగించుకోవాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ చేయకూడదు అని రక్తం మరిగించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అదో ఉందని చెప్తుంది. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేస్తున్న ఫోర్స్ ఏంటి అని అంటే ఇవేవి కాదు. వీళ్ళని మోటివేట్ చేస్తున్న ఫోర్స్ దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం పెడుతుంది. దేవుని ప్రేమ నిన్ను బలవంతం పెడితే అన్ని బ్యాలెన్స్డ్గా వెళ్తావు, నువ్వు కరెక్ట్గా వెళ్తావు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటాను. నన్ను ముందుకు తోస్తుంది దేవుని ప్రేమేనా? దేవుని ప్రేమేనా? ప్రభువుని హెచ్చించాలనేటువంటి తపనేనా నన్ను ముందుకు తోస్తుంది? అదేనా? అర్థమవుతుందని చెప్తుంది. దేవునితో నాకు సంబంధం ఉందా? దేవునితో నాకున్న సంబంధమేనా నన్ను ముందుకు తోస్తుంది? అది కనుక ఉంటే ఆ సంతోషం మనలో కనిపిస్తుంది. అది కనుక ఉంటే ఆ సహోదర ప్రేమ మనలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? సహోదర ప్రేమ కనిపిస్తుంది. కలిసి ఉంటాం, పంచుకుంటాం, కలిసి పని చేయాలని ప్రయత్నం చేస్తాం, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఉందా? వివరించడానికి ప్రయత్నం చేస్తాం, కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. అదొద్దా? కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం వీలైతే. చూడండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ కనిపించింది నాకు. ఎవరై ఉంటారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి? పేతురై ఉంటాడేమో కదా. ఆ వెనకాల ఉన్న వ్యక్తి స్వస్థత పొందినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చేమో. లేక ఇంకో రకంగా ఆలోచిస్తే అది యేసుప్రభు అయి ఉండొచ్చు. ఆ వెనకాల ఉన్న వ్యక్తి యోహాను కూడా అయి ఉండొచ్చు కదా. యోహాను ఏం చేసాడంటే ఆయన రొమ్మును ఆనుకొని ఉండేవాడంట. యేసుప్రభుని రొమ్మును ఆనుకొని ఉండేవాడంట. సో అటువంటి ప్రేమ, అటువంటి సంబంధం మనం ప్రభుతో మనం కలిగి ఉన్నప్పుడు ఇదే దృశ్యం మనం పేతురికి, యోహానికి, కుంటివాడికి కూడా అప్లై చేయొచ్చు. సేమ్ ఇదే దృశ్యాన్ని. సేమ్ ఇట్లానే ఉండి ఉంటుంది కదా. ఆ దృశ్యం కూడా అక్కడ ఉన్న ఫోటో తీసుంటే ఇట్లానే ఉండి ఉండదు. ఆ 2 ఫోటోలు ఇట్లానే ఉండి ఉండేవి. ఏం చేస్తున్నాడంటే పేతురు యోహాన్ని ఆయన వాడు పట్టుకొని ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు. సో దిస్ ఈస్ హౌ యూ ఎగ్జాల్ట్. దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా నువ్వు ప్రభుని ఎగ్జాల్ట్ చేస్తావు. నశించిపోయే ఆత్మల పట్ల నీకున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ప్రభుని హెచ్చిస్తావు. సహోదరుల పట్ల నీకున్నటువంటి ప్రేమను చూపించడం ద్వారా ప్రభుని హెచ్చిస్తావు. అటువంటి ప్రేమను అర్థం చేసుకున్నవాడు, విశ్వాసగా మారినవాడు మరుక్షణం నుంచి ఏం చేస్తాడంటే ఇటువంటి సంతోషాన్ని, ప్రేమని ప్రదర్శించడం కూడా వాడు కూడా ప్రారంభిస్తాడు. అప్పుడు నిజంగా ప్రభు ఏమవడం ప్రారంభిస్తాడు? హెచ్చింపబడ్డం, ఘనపరచబడ్డం ప్రారంభిస్తాడు అన్నమాట. తర్వాత చూడండి 12th verse. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు?
అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తున్నాడు. దీనికంటే ముందు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట. అదేంటంటే థామస్ అక్వినస్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఈ క్యాథలిక్ సంస్థకు వ్యతిరేకంగా ఉన్నాడు అనమాట. అయినప్పటికీ ఒకరోజు పోపుని కలవడానికి వెళ్ళాడంట థామస్ అక్వినస్ అనేటువంటి దైవజనుడు. అప్పుడు పోప్ అన్నాడంట, బ్రదర్ థామస్, we can no more say as did the first pope, silver and gold have I none. ఆ పోప్ ఏం చేశాడంటే ఆ థామస్ అక్వినస్ని తీసుకెళ్ళి వాళ్ళ ఖజానాన్ని చూపించాడంట. బంగారము, వెండి అన్నీ ఉన్నాయి క్యాథలిక్ చర్చ్లో. అవన్నీ చూపించి మన ఫస్ట్ పోప్ ఎవరు, ఫస్ట్ పోపు ఎవరు అని వాళ్ళు నమ్ముతారంటే పేతురు ఫస్ట్ పోప్ అని నమ్ముతారు. ఆ పేతురు యొక్క అంశతో పుట్టిన వాళ్ళు తర్వాత వచ్చిన పోపులని వాళ్ళు నమ్ముతారు. సో అదొక తెక్కల వ్యవహారం ఏదో వాళ్ళు చేస్తుంటారు అనమాట. సో ఈయన ఏమన్నాడంటే, యాజ్ అవర్ ఫస్ట్ పోప్ సెడ్, ఫస్ట్ పోప్ గారు అన్నట్టు వెండి బంగారములు మా యొద్ద లేవు అని ఇక మనం అనాల్సిన అవసరం లేదు, చూసుకో ఎంత వెండి ఉందో ఎంత బంగారం ఉందని చూపించాడంట థామస్ అక్వినస్కి. అప్పుడు థామస్ అక్వినస్ ఏమన్నాడంటే, నో అండ్ నెయిదర్ కెన్ యూ సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ రైజ్ అప్ అండ్ వాక్ అన్నాడు థామస్ అక్వినస్. అన్నాడు, నిజమే బాబు, వెండి బంగారం లేవని ఇక చెప్పలేరు, ఎందుకంటే బోల్డ్ అంత వెండి బంగారం ఉంది, కరెక్టే నువ్వు చెప్పింది, కానీ వెండి బంగారం లేవని చెప్పలేరు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువు అనేటువంటి మాట కూడా చెప్పలేరు. ఇప్పుడు మీరు వెండి బంగారం ఉన్నాయి కానీ ఏం కోల్పోయావు నువ్వు? శక్తిని కోల్పోయావు కదా. ఒక్కోసారి మన అవసరాలన్నీ తీరిన తర్వాత మనం ఏం కోల్పోతాం? శక్తిని కోల్పోతుంటాం. అందుకని చెప్పాను, అక్కడ శక్తి అనేది స్వస్థత కాదు. శక్తి అక్కడ చూపించబడిన శక్తి ఏంటంటే దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సహవాసం, వాళ్ళతో దేవునితో కూడా వాళ్ళు ఉన్నారనేటువంటి కన్విక్షన్. దట్ ఈస్ ద పవర్ దే హ్యావ్. అది కోల్పోయారు అంటున్నాడు. ఎన్ని స్వస్థతలు వస్తే మాత్రం, ఎంత వెండి ఉంటే, ఎంత బంగారం వస్తే మాత్రం ఈ శక్తిని కోల్పోతే ఉపయోగం ఏముంది కదా. ఒక్కొక్కసారి వీక్నెస్, పావర్టీ, ఒక్కొక్కసారి జబ్బులు, ఇవన్నీ ఏం చేస్తాయనంటే ఇవన్నీ ఈ గొప్ప శక్తిని రుచి చూడడానికి మార్గాలుగా అయిపోతాయి మనకు. ఒక్కోసారి మన సొంత బలహీనతలు వాళ్ళే కొని తెచ్చుకునేవి కూడా కావచ్చు. దేవుని ఈ శక్తిని, దేవునితో ఉన్నటువంటి ఈ సంబంధాన్ని, ఈ శక్తివంతమైన సంబంధాన్ని అనుభవించడానికి అవి మార్గాలుగా మారుతాయి అన్నమాట. ఒక్కోసారి నేను ఈ వాక్యభాగం చదువుతున్నప్పుడే నేను రాసుకొని పెట్టుకున్నాను. అదేంటి అంటే, అక్కడ ఉన్నటువంటి కుంటోడికి ఒక్క దెబ్బలో స్వస్థత వచ్చేసింది. అక్కడ ఉన్న కుంటోడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అని అంటే వాడు లేచాడు, దిగ్గును లేచాడు, వాడి కీళ్ళకి స్వస్థత వచ్చేసేసింది. వాడు ఇంకా హీఈస్ నో మోర్ లేమ్ పర్సన్. ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏం లేదు, ఇంక అయిపోయింది. స్వస్థత ఒక్క దెబ్బలో వచ్చేసింది వాడికి. ఒకవేళ స్వస్థత వస్తే ఆ రోజు నువ్వు దేవుని యొక్క శక్తిని అనుభవించిన వాడిగా ఉంటావు. ఒకవేళ స్వస్థత రాకపోతే ప్రతిరోజు దేవుని శక్తిని అనుభవించిన వాడిగా ఉంటావు. అర్థమవుతుందా? పర్మనెంట్ సొల్యూషన్ వచ్చిందనుకో, ఆ ఒక్క రోజే, ఆ ఒక్క దెబ్బతోటి దేవుని యొక్క శక్తిని అనుభవించిన వాడివై ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి జరగాలి, లేకపోతే ఆ తర్వాత నువ్వు మరి దేవుని కోసం నువ్వు బ్రతికే దాన్ని బట్టి ఉంటుంది. అంటే స్వస్థ వస్తే ఇంక మళ్ళీ నువ్వు దేవుని శక్తిని అనుభవించలేవని కాదు, కానీ జరగలేదనుకో, ఆ పేదరికాన్ని గురించి కావచ్చు, ఆ కష్టాన్ని గురించి కావచ్చు, ఆ ఛాలెంజ్ గురించి కావచ్చు, నీ ముందున్నటువంటి ఆ అస్వస్థత గురించి కావచ్చు, నీకు ఆందోళన కలిగిన ప్రతిసారి దేవుని శక్తిని ఆశ్రయించి అందులోంచి బయట రావచ్చు. ఎవ్రీ డే విల్ బి బ్యూటిఫుల్ యాజ్ ద గేట్ ఆఫ్ జెరూసలేం. ఆ ఆలయం యొక్క ద్వారం ఎంత శృంగారమైనదో, ఎంత అద్భుతమైనదో, అంత సౌందర్యమైన అద్భుత కార్యములు మన జీవితంలో ప్రతిరోజు చూడొచ్చు.
మనకు ఆందోళన వచ్చిన ప్రతిసారి అనుభవించవచ్చు, మనకు భయం కలిగిన ప్రతిసారి అనుభవించవచ్చు, మనం డిప్రెషన్లోకి వెళ్ళిన ప్రతిసారి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వెండి బంగారంలో ఇవ్వలేనటువంటి శక్తిని మనం అనుభవించుకొని బయటికి రావచ్చు కదా. కానీ స్వస్థత వచ్చేసింది, ఏ చీకు చింత లేదు, డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, ఒక్కోసారి ఏమవుతామనంటే ఆ శక్తిని కోల్పోయే పరిస్థితులు వస్తాయి మనకి. ఆ శక్తిని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. సో ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని కోసం ముందుకు మనం వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ ఎదురవుతాయి అన్నమాట. వీక్నెస్, పావర్టీ, తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం కదా. ఆ పొరపాట్లను బట్టి ప్రభు సన్నిధిలో పడాల్సిందే, ఇంకా వేరే మార్గం ఉండదు. ఏమి లేకుండా సేఫ్గా ఇంట్లో కూర్చున్నాడు, వాడికి ఏమి ఉండదు. సోమరు ఏం చేస్తాడు, వీధిలో సింహం ఉందని చెప్పి వాడు వీధిలోకి కూడా పోడంట, తలుపు కూడా తీయకుండా ఇంట్లో కూర్చుంటాడంట సేఫ్గా. చాలా తెలివైనోడు అనుకుంటుంటాడు. అంతే కదా, మరి తెలివైనోడే కదా. వీధిలో సింహం ఉంటే తలుపు వేసుకొని ఇంట్లో కూర్చున్నాడే తెలివైనోడు. సింహం తిరుగుతుంటే తలుపు తీసుకొని బార్లా వీధుల్లోకి పోయేవాడు తెలివైనోడు అవుతాడు, అవడ కదా. కానీ ఇది సోమరికి సాదృశ్యం అని చెప్తున్నాడు సొలొమోన్. అలాంటి తెలివైన సోమరులుగా ఉంటాం మనం, తెలివైన సోమరులుగా ఉంటాం. దేవుని సువార్త ప్రకటింపబడాలి, నశించిపోయే ఆత్మలు రక్షింపబడాలి అనేటువంటి తెగింపుతోటి మనం ఏంటి అని అంటే ఆసక్తితోటి యేసయ్య సువార్తను నేను కొంతమంది వ్యక్తులకు ప్రకటించాలి. ఆ వ్యక్తులు సంఘంలోకి వచ్చి ఆ వ్యక్తులు దేవుని గురించి ఇంకా తెలుసుకొని దేవునిలో ఎదుగుతూ ఉంటే నేను కళ్ళారా చూడాలని కలలుగనేటువంటి ఆ రాడికలిజం ఒక్కోసారి మనం కోల్పోతాం అనమాట. మనం కోల్పోయి సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాం అనుకోండి, ఏమవుతాము అని అంటే మనం వి ఫెయిల్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏమవుతుంది కదా, ఫెయిల్ టు ఎక్స్పీరియన్స్. ఒకసారి తప్పులు కూడా చేయొచ్చు, పొరపాట్లు కూడా చేయొచ్చు. ఆ యొక్క ఆసక్తితో ముందుకు వెళ్తాం అన్నప్పుడు మన సొంత బలహీనతలు మనకు అడ్డం రావచ్చు. కానీ నిన్ను ముందుకు నడిపిస్తున్న దేవుని ప్రేమే అయితే, నిన్ను ముందుకు నడిపిస్తున్నది దేవుని ప్రేమ మాత్రమే అయితే, సంతోషంతో సమాధానంతో ప్రభుని స్తుతులతోటి సహోదరుల యొక్క ఆధ్వర్యంలో లేకపోతే సహోదరుల యొక్క సహవాసంతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియలో కనుక నువ్వు ఉంటే ప్రతి బలహీనతలో కూడా ప్రభు యొక్క స్నేహాన్ని మనం చూస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జాల్టింగ్ గాడ్. తర్వాత చూడండి, పేతురు దానిని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలు ప్రజల మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలం వచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మా వైపు ఎందుకు చూస్తున్నారు? చూసారా, ఫోకస్ అంతా ఒక్క దెబ్బలో షిఫ్ట్ చేసేస్తున్నాడు. ఒక్క వచనంలో ఒక్క మాటలో ఫోకస్ అంతా షిఫ్ట్ చేస్తున్నాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నాడు అనమాట పేతురు. దీనికోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్క క్షణం కూడా వాళ్ళు ఇప్పుడు అంటే అక్కడ అద్భుత కార్యం జరిగింది. పేతురు యోహాన్లు వాళ్ళు చేశారు. వాళ్ళ వైపు చూస్తున్నాడు. అక్కడ జరిగినటువంటి విషయాన్ని వాళ్ళు ఎంత కన్విక్షన్ తోటి వాళ్ళు పలికారు, వాడు ఎట్లాగా స్వస్థత పొందాడు, ఇవన్నీ చూస్తున్నారు. పొరపాటున ఈ క్రియ మా సొంత శక్తి వల్ల, మా సొంత భక్తి వల్ల, రెండు విషయాలు మాట్లాడారు కదా. ఏంటంటే మా సొంత శక్తి చేతనైనా కానీ మా సొంత భక్తి చేతనైనా కూడా జరిగిందని ఒక్క క్షణం కూడా వాళ్ళు అనుకోకూడదు. మా సొంత భక్తి వల్ల జరిగిందని కూడా అనుకోకూడదు. ఆహా, వీళ్ళు ఎంత భక్తి పరులు అయితే దేవుడు ఇట్లా చేస్తాడు, ఏదో ఉంది అభిషేకం వీళ్ళ మీద, ఏముంది, ఏదో ప్రత్యేకమైనటువంటి శక్తి వీళ్ళ మీద ఉంది, ప్రత్యేకమైన శక్తి ఉంది అని ఒక్క క్షణం కూడా వాళ్ళు ఏం చేయకూడదంట, వాళ్ళు అనుకోకూడదు.
అందుకని వెంటనే ఏమంటున్నాడంటే, మా శక్తి చేతనైనను మా సొంత భక్తి చేతనైనది జరిగింది కానే కాదు. మీరు మర్చిపోండి, ఫర్గెట్ అబౌట్ ఇట్. మా ద్వారా జరిగింది అనేటువంటి విషయం మీ మనసులో ఒక్క క్షణం కూడా రానివ్వద్దు అని చెప్పి ఏమంటున్నాడు 13 చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుని నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. సో ఫస్ట్ ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆయన దేవుడు తన సేవకుడైనటువంటి దేవుడిని మహిమపరిచి ఉన్నాడు అని అంటే, తనకంటే తక్కువ స్థానాన్ని ధరించి వచ్చినటువంటి, అంటే ఆయనతో సమానుడుగా, దేవునితో సమానుడుగా, తండ్రితో సమానుడుగా ఉన్నటువంటి కుమారుడు ఆ తండ్రి కంటే తక్కువ స్థానాన్ని ధరించుకొని వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టుకోకుండా భాగ్యమని ఎంచుకొనక సమానుడే తక్కువ స్థానాన్ని ధరించుకోడంతే. ధరించుకున్నంత మాత్రాన సమానుడు కాకుండా పోలే. మళ్ళా ఆ శక్తి, ఆ స్థానం ఎప్పటికీ అయిందే, కానీ ధరించుకొని వచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంటే. కానీ ప్రెసిడెంట్ వచ్చి ఒక చిన్న పూరిగుడిసెలో ఉండాల్సిన అవసరం లేదు. అతని రాష్ట్రపతి భవన్ ఉంటుంది కదా, లేకపోతే వైట్ హౌస్ ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్ అయితే. అది విడిచిపెట్టుకొని వచ్చి ఒక పూరిగుడిసెలో ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. సరే, ఒకవేళ అతను విడిచిపెట్టుకొని వచ్చినా వాడు ప్రెసిడెంట్ కాకుండా పోతాడా? అధికారం లేకుండా పోద్దా? పోదు. ప్రభు కూడా అంతే. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, సేవకుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. సేవకుని స్వరూపం ధరించుకున్నంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు, తండ్రితో సమానుడైన వాడుగా కాకుండా పోడు. ధరించుకున్నాడు, తీసుకున్నాడు ఆ స్థానాన్ని తీసుకున్నాడు. దేవునికి దాసుడైపోయాడు. ఎవరికి దాసుడు? నాకు నీకు కాదు దాసుడైంది, దేవునికి, తన తండ్రికి దాసుడైపోయాడు. సమానుడైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మీరు ముగ్గురు కూడా సమానమైన దేవత్వంలో పాల్పంచుకుంటూ ఉండేటువంటి వారు. వీళ్ళు ముగ్గురు ఒకే దేవుడు, 3 వ్యక్తులు ఉన్నారు ఒకే దేవుడిలో. కాబట్టి కుమారుడు అన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దాసుని స్వరూపాన్ని, సేవకుని స్వరూపాన్ని ధరించుకొని లోకంలోకి వచ్చాడు. అయితే తండ్రి ఏం చేశాడంటే మళ్ళా ఆ దాసుని స్వరూపం ధరించుకుని వచ్చినా, అలా దాసుని స్వరూపం ధరించుకుంది కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రిని ప్రేమించి, తన ప్రజలు వారి పాపంలో నశించిపోకూడదని వారి కోసం మరణించి, వాళ్ళ మీద కావాల్సిన శిక్ష అంతా కూడా సిలువలో మరణించి అదంతా తీసేసుకొని ఆయన మీద ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరికి కూడా దేవుని కుమారులు అనేటువంటి స్థానాన్ని ఇవ్వడానికి, వారితో స్నేహం చేయడానికి, ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ అపోస్తులకు ఉన్నటువంటి ఈ విశ్వాసం, ఆ కుంటివానికి ఉన్నటువంటి ఈ విశ్వాసం, ఇలాంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉండడానికి ఇష్టపడి ఆ విశ్వాసంతో ఆయన్ని హత్తుకొని ఆయన్ని స్తుతిస్తూ ఈ కుంటివాడి వలె గంతులు వేస్తూ ఎవరైతే ఆయన కోసం బ్రతకడం ప్రారంభిస్తారో అది విశ్వాసం. అలాంటి విశ్వాసం ఎంతమంది చూపిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు, దేవుని స్నేహితులు. ఇదిగో వీళ్ళలాగానే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, ఇవన్నీ వాళ్ళని ఇచ్చి వాళ్ళని పరిశుద్ధపరచుకొని వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు నశించిపోకూడదు, వాళ్ళకు రావాల్సినటువంటి నరకం నేను భరిస్తాను అప్పుడు దాకా, ఆలోపు అని చెప్పి నరకాన్ని అంతా భరించాడు. ఇది తండ్రి చిత్తం, ఇది దేవుని చిత్తం.
అది నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి అది నెరవేర్చేసిన తర్వాత మరలా తండ్రి ఏం చేశాడంట, తన కుమారుణ్ణి తన సొంత స్థానానికి హెచ్చించి మహింపరిచాడంట. ఓకే, ధరించుకుని చాలు, ఇంకా దాసుని స్వరూపాన్ని ధరించుకున్న చాలు ఇంకా అని చెప్పి మరలా హెచ్చించేసరికి ఆయన మరలా తన దైవత్వంలో వెళ్ళిపోయాడు అనమాట. మరలా ఆయన పరలోక రాజ్యంలో తండ్రితో సమానటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు. తన సొంత యథావిధిగా తన సొంత స్థానానికి సజీవుడై వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా ఏం చేశాడంట, తండ్రి ఏం చేశాడు అంటున్నాడు, యేసును మహిమపరిచి ఉన్నాడు. ఈ మహిమలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఏంటి అని అంటే ఆయన శ్రమ. మన యోహాను సువార్త మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కదా, నన్ను మహిమపరిచి గడి వచ్చి ఉన్నది, నిన్ను మహిమపరిచి గడి వచ్చిన నన్ను కూడా మహిమపరచు అని ప్రభు 17వ అధ్యాయంలో ప్రార్థించినట్లు. మహిమ అనంటే, మహిమ అనంటే పరలోకానికి ఎక్కిపోయి ఆ సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే కాదు. ఏ క్రియ గుండా, ఏ క్రియ ద్వారా అయితే ఆ మహిమ వస్తుందో దాన్ని కూడా మహిమ పరచబడేటువంటి ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. యేసుప్రభు వారు కూడా అలానే మాట్లాడాడు, ఇక్కడ పేతురు కూడా అలానే మాట్లాడుతున్నాడు. మీరేం చేశారంటే ఆయన్ని మరణానికి అప్పచెప్పారు. కానీ మీకు ఆ విషయం తెలుసా, ఆయన మరణానికి అప్పచెప్పేసామని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన్ని చచ్చిపోయేలాగా చేసామని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన్ని హింసించి మరణానికి అప్పచెప్పేసామని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ సిలువ, ఆ మరణము, ఆ గెత్సెమనే తోట, ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన సిలువ దాకా, ఆయన మరణం దాకా, ఆయన పునరుద్ధానం దాకా, ఆయన పరలోకానికి వెళ్ళిన దాకా, ఇదంతా కూడా ఆయన మహిమ. తండ్రి తన సొంత కుమారుణ్ణి మహిమపరుచుకునే ప్రాసెస్లో ఒక భాగం ఇది. ఆ సిలువ కూడా ఆ మహిమలో భాగమే. పిచ్చోళ్ళారా, మీకు తెలీదు. ఆ కుమారుణ్ణి ఆ విధంగా మళ్ళా తిరిగి మహింపరచడానికి, తన ప్రేమను తన కుమారుని ద్వారా చూపించి మళ్ళా తిరిగి ఆయన్ని హెచ్చించడానికి తండ్రి ప్లాన్లో భాగమే సిలువ కూడా. సో ఆయన్ని తండ్రి ఏం చేశాడు తెలుసా, మహింపరిచాడు. లోకమంతా ఏమనుకుంటుందంటే యేసుప్రభు చచ్చిపోయాడు అనుకుంటుంది. లోకమంతా ఏమనుకుంటుందంటే యేసుప్రభు చాలా వేదన పడ్డాడు అనుకుంటుంది. లోకమంతా ఏమనుకుంటుందంటే యేసుప్రభు ఓడిపోయాడు అనుకుంటుంది. అపోస్తులు మాత్రం ఏం చెప్తున్నారంటే యేసుప్రభు మహిమపరచబడ్డాడు. ఏం చేయబడ్డాడంట, మహిమపరచబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ లాంగ్వేజ్ చూడండి. దట్ ఈస్ ద వే టు ఎగ్జాల్ట్ క్రైస్ట్ కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా అందరూ వింటారా తెలీదు. ఎవరి గురించి అయితే వీళ్ళు చెప్తున్నారో ఆయన్నే ద్రోహి అని చెప్పేసి సిలువ వేసి చంపేస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎవరు వింటారు, వీళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు తెలీదు. చెయ్యరు కూడా ఎక్కువ మంది, కానీ వినే కొంతమంది అయినా. ఎంతమంది వింటున్నారు అనేది కాదు ఇక్కడ, ఎంతమంది వింటున్నారు కాదు. ఎవడైనట్లా ముగ్గురే అంటున్నారు. నేను చెప్పే సువార్త చాలా అల్పమైనది, నేను ప్రకటించే క్రీస్తు చాలా అల్పమైనవాడేమో, నేను అంతకంటే పురుగుని అనే భావం వాళ్ళకి లేనే లేదు. ఎంతమంది అయినా సరే నేను ప్రకటించేటువంటి యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మాతో సజీవుడిగా ఉన్నాడు. ఆయనతో కలిసి నడుస్తున్నాం. ఆయనతో ఉన్నటువంటి మాకున్నటువంటి స్నేహమే మా శక్తి. మాలో ఏం శక్తి లేకపోవచ్చు, ఈ స్నేహమే మా శక్తి. ఆయన ప్రేమని ప్రతిక్షణం అనుభవించగలుగుతున్నాం కదా, అదే మా శక్తి అని శక్తితోనే చెప్పారు. అలా శక్తితో చెప్పేటువంటి వాడే దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేయగలుగుతాడు. ఊరికి నేను నోటితోటి ఇవన్నీ బట్టి చెప్తే దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేసినట్టు అవ్వదు. గుర్తుపెట్టుకోండి. థియాలజీ అంతా బట్టి నోట్స్ రాసుకొని వచ్చి ఆ యేసుప్రభు సర్వశక్తిమంతుడు, యేసుప్రభు ఆ సర్వాంతర్యామి అని చెప్పి మొత్తం అన్ని పట్టుకొచ్చి అట్రిబ్యూట్స్ అండ్ గాడ్ అన్ని చెప్పి పవర్ పాయింట్ వేసినంత మాత్రాన దేవుడు మహింపరచబడ్డు. ఆ శక్తి దేవునితో నీకున్న సంబంధంలో కనిపించాలి, నీకున్న కన్విక్షన్లో కనిపించాలి. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా?
అప్పుడు ఎదుటోడికి అర్థమవుద్ది. అప్పుడు నిజంగా యేసుక్రీస్తు ఎగ్జాల్ట్ చేయబడతాడు. ఏం చేయబడతాడు? ఎత్తపడతాడు. పెట్టుకోండి. సో 12th verseలో పేతురు దానిని చూచి ఆ ప్రజలతో ఇట్లా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా అని. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతోటి సంభాషణ చేస్తున్నాడు కదా. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? యూదులు. ఎవరు వీళ్ళు? ధర్మశాస్త్రం, వాక్యం, లేఖనాలు ఇవన్నీ కూడా కలిగినటువంటి వాళ్ళు. ఆ మందిర ఆవరణలోకి వచ్చి ప్రార్థన చేయడానికో లేకపోతే ఏదో భక్తి కార్యాలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు. వీళ్ళందరూ వారిని భక్తిపరులని వాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులు, నీతిమంతులమని అనుకుంటున్నటువంటి వ్యక్తులు. మాకు ధర్మశాస్త్రం ఉంది, గొప్ప గొప్ప నీతులుండే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఎంతో కొంత చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మిగిలిన వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళకంటే మేము చాలా బెటర్గా ఉన్నాం. మేము రోజు రోజుకి మేము పరిశుద్ధతలో ఎదుగుతున్నాం, పర్ఫెక్ట్ అయిపోతున్నాం అని విర్రవీగుతూ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళకి మొట్టమొదటిగా అవసరం అంట. ఇట్స్ ద రైచస్ దట్ నీడ్ ద ఎగ్జాల్టేషన్ ఫస్ట్. ఈ నీతిమంతులు అని భావిస్తున్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళ దగ్గరే ఫస్ట్ యేసుక్రీస్తుని ఎగ్జాల్ట్ చేయాలి. వీళ్ళ జీవితంలో ఫస్ట్ యేసుప్రభు ఎగ్జాల్ట్ అవ్వాలి. అదవుతుందా? వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, నా నీతి క్రియల ద్వారా, నా అచీవ్మెంట్స్ ద్వారా, అసలు నా భక్తి ద్వారా, అసలు నా పరిశుద్ధమైనటువంటి నడవడి ద్వారానే దేవుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు ఆల్రెడీ నా ద్వారానే అనుకుంటుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంట? వాళ్ళకి మనం మారిపోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటారే, అబ్బాయి నీ జీవితంలో యేసు ప్రభు ఇగో ఇక్కడెక్కడో ఉన్నాడు, యేసయ్య అక్కడ పెట్టవాక. నీ నీతి, నీ క్రియలు, నీ గొప్పలు ఇవన్నీ పైన ఉన్నాయి. యేసుప్రభు ఎక్కడ అసలు కనపట్లేదు. యేసుప్రభు నీకు తెలుసా ఆ విషయం? నిన్ను చూస్తుంటే యేసుప్రభు ఎవడికి కనపడ్డు. నేను చూపిస్తాం చూడు యేసుప్రభు ఎవరో. యేసుప్రభు అన్నిటికంటే పైన ఉన్నవాడు. పైన ఉండాలి. నీ క్రియల కంటే, నీ నీతి కంటే, నీ గొప్పల కంటే పైన ఉండాలి యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకో. మాకేం లేకపోవచ్చు, నీ అంత సక్సెస్ లేకపోవచ్చు, నీ అంత మంచి పేరు లేకపోవచ్చు, మాకేం లేకపోవచ్చు, నేను చెప్పేది వినడానికి ఎవ్వడూ రాకపోవచ్చు. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు మాతో ఉన్నాడనే కన్విక్షన్ మాకుంది. ఆ కుంటోడు లేచి నడుస్తున్నాడు, మాతో పాటు ఉన్నాడు, మాతో పాటు విశ్వాసిగా మారాడు, గంతులు వేస్తున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు అని అంటే మా చేతుల్లోనో లేకపోతే మా నోటి మాటల్లోనో ఉన్నటువంటి భక్తి లేకపోతే ఇంకోటి ఏమీ కాదు. సజీవుడైన యేసుతో నేను నడుస్తున్నాననేటువంటి కన్విక్షన్, అదొక్కటే మా ఆస్తి, అదే మా శక్తి. ఐ సర్వ్ ద రిజన్ సేవియర్, అది మా శక్తి. దిస్ ఈస్ హౌ పవర్ఫుల్ హీ ఈస్. అలా ఎత్తి చూపిస్తే, అరే ఇది కదా పవర్ అంటే. నేను ఏదో నీతులు క్రియలు చేసి, ఏదో మంచిగా చదువుకుంటున్నాను, మంచి నీతిగా ఉన్నాను, అందరూ మంచి పేరు తెచ్చుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. ఇది కదా అసలు యేసుక్రీస్తు శక్తి. ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పి వాడు సిగ్గుపడాలి, వాడు తల వంచుకోవాలి. యేసయ్యకి దాసోహం అయిపోవాలి. యేసయ్యకి ఏమైపోవాలి? దాసోహం అయిపోవాలి. దేవుని ప్రేమ చేత బలవంత పెట్టేటువంటి గుంపులో వాడు కూడా చేరిపోవాలి. ఎవరైతే వారిని వారు ఇదిగో రైచస్ అనుకుంటున్నారు, ఎవరైతే వారిని వారు నీతిమంతులు అని అనుకుంటున్నారు, వాళ్ళలాగా మారిపోవడం కాదు, వాళ్ళకి లేని విషయాన్ని మనం చూపించాలి. అదవుతుందా? మనం కూడా నీతిమంతులుగా కనపడాలనుకోవడం కాదు, అలా కనిపిస్తూ ఉన్నటువంటి వారిలో కూడా లేనటువంటి విషయం మనం చూపించాలి. అది దేవుణ్ణి హెచ్చించేటువంటి ఇంకొక పద్ధతి. లూకాసు వార్త 5:32 చూడండి.
మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. నీతిమంతుల కోసం నేను రాలేదు, మారు మనసు పొందుటకై పాపులను నేను పిలవడానికి వచ్చాను. దోతుందా అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇంకా నీతిమంతుని ఎవడు లేడరా అబ్బాయి, నేను వచ్చింది పాపుల కోసం, మీరందరూ కూడా పాపులే, మీరందరూ కూడా పాపులే, మీ అందరికీ నేను అవసరం. ఎంత చెప్పిన తర్వాత కూడా లేదు లేదు నాకు అవసరం లేదు, నేను నీతిమంతుని అనుకుంటావా, నిన్ను ఎవడు కాపాడలేడు ఇంకా. అదవుతుందా? కాబట్టి నీతిమంతుని ఒక్కడ కూడా లేడు. నీ క్రియల్ని బట్టి, నీ యొక్క మంచి క్రియల్ని బట్టి, నీ మంచి మాటల్ని బట్టి, మంచి మంచి పేరుని బట్టి ఎవడు నీతిమంతుడు అవ్వడు. యేసయ్యతో నడిచేవాడే, యేసయ్యతో మాట్లాడేవాడే, యేసయ్యను స్తుతించేవాడే, యేసయ్య ప్రేమతో బలవంత పెట్టబడేవాడే, వాడే నిజమైన నీతిమంతుడు అనే విషయాన్ని ఇటు వారికి మనం చూపించాలి. సో దిస్ ఇస్ ఎగ్జాల్టింగ్ Christ is a way, it's one step of next step of exalting Christ కదా. అలాగనే 13వ వచనం ఇందాక మనం ఏం చూసాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైనటువంటి యేసును మహింపరిచాడు. ఈ మహింపరిచిన దేవుడు ఎవరు అనంటే మన పితరులకే దేవుడు. ఈ యేసు ఎవరు అనంటే ఆ దేవునితో సమానుడు, అంటే ఆ దేవుడు ఆయనే. మోషే గొప్పవాడా? మోషే తోటి ఆ మండుతున్నటువంటి పొద ద్వారా మాట్లాడినటువంటి దేవుడు గొప్పవాడా? ఆ మండుచున్నటువంటి ఆ పొద ఎదుట మోషే నిలబడినప్పుడు మోషే గడగడగడగడ వణికిపోయి చెప్పులు తీసేయమని చెప్తే చెప్పులు తీసేసి సాగిలపడ్డా? లేకపోతే ఎవరు గొప్పగా కనిపించారు అక్కడ? ఎవరు గొప్పగా కనిపించారు? ఆ దేవుడే కదా. ఆ సీన్ని కనుక మనం చూస్తే ఎవరు సర్వశక్తివంతుడు, ఎవరు మోషేని తయారు చేసిన వాడు, ఎవరు నత్తివాడైనటువంటి సాకులు చెప్పి తప్పించుకొని పోదాం అనుకున్నటువంటి మోషేని నాయకుడైనటువంటి మోషేగా, దేవునికి మనుషులకు మధ్యవర్తి అయినటువంటి మోషేగా, రాబోయేటువంటి అసలైన మధ్యవర్తికి సాదృశ్యమైనటువంటి మోషేగా, తన ప్రజలను విమోచన చేసేటువంటి మోషేగా మార్చిందేవాడు. హూ ఈజ్ గ్రేటర్? ఇప్పుడు ఆ దృశ్యంలో మీరు చూస్తే ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మోషే కంటే శ్రేష్ఠులు? మోషేతో మాట్లాడినటువంటి పితరుల దేవుడే కదా, యూదుల పితరుల దేవుడైనటువంటి వాడే కదా. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయనతో సమానుడే. యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, అంతే, గుర్తుపెట్టుకోండి. కానీ ఆయన స్థానం అది, ఆయన స్థానం అది. దేవుడు ఆయన్ని మహింపరిచాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్థానానికి ఆయన వెళ్ళిపోయాడని అర్థం. ఆయన స్థానం అది. సో the next method that exalting God is, Christ is, exalt him above everyone. ప్రతి మనిషికి కంటే ఎక్కువగా మనం క్రీస్తుని హెచ్చించవలసిన వారమై ఉన్నాం. హెచ్చించవలసిన వారమే ఉన్నాం. మోషేని చాలా గొప్పగా చూస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తుని మోషేతో పోల్చుకుంటే నథింగ్ అనుకున్నారు, చంపేశారు. అబ్రహాంతో పోల్చుకుంటే యేసుక్రీస్తు ఎవరే? యేసుక్రీస్తు వడ్రంగి కుమారుడు, చంపేశారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరికంటే శ్రేష్ఠుడైనటువంటి దేవుడు ఆయన. ఆ మండుతున్న పొదలో మోషేని తయారు చేసినటువంటి వాడు ఆయన, మోషేని సృష్టించిన వాడే ఆయన. అసలు ఈ మోషే ఎందుకు తీసుకొచ్చారు సీన్లోకి అని అంటే వాళ్ళని వాళ్ళు ఎగ్జాల్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే దే వాంట్ టు ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గొప్పతనాన్ని, మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా కష్టపడుతున్నాం, మేము చాలా భక్తి పరులం, మేము చాలా మంచి క్రియలు చేస్తున్నాం, మేము చాలా భక్తిగా, వాళ్ళు ఎగ్జాల్ట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు.
సో వీరిని ఎగ్జాల్ట్ చేసుకోవడానికి ఎవరిని తీసుకొస్తారంటే మోషేని తీసుకొస్తారు. నేను గొప్ప నేను కాకపోతే ఎందుకు వీడు సొంత డప్పా కొట్టుకుంటున్నాను అనుకుంటారు కదా, అనుకుంటారని చెప్పి మోషేని తీసుకొస్తాడు అనమాట. మోషేని తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం, మోషే గొప్పడు, మోషే ధర్మశాస్త్రం గొప్పది, ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నా నేను, కాబట్టి నేను కూడా ఎవరు గొప్పండి. అది ఉంది చెప్పింది, బాగుంది కదా. ఇండైరెక్ట్గా దే వాంట్ టు ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్ కదా. మోషేని అడ్డం పెట్టుకుంటున్నట్టు మనం కూడా బైబిల్ని అడ్డం పెట్టుకోకూడదు, బైబిల్ జ్ఞానాన్ని అడ్డం పెట్టుకోకూడదు, బైబిల్లో ఉన్నటువంటి కేవలము పట్టినటువంటి ఆ వచనాలను అడ్డం పెట్టుకోకూడదు. కొంతమంది వాళ్ళకున్న థియలాజికల్ జ్ఞానాన్ని అడ్డం పెట్టుకుంటే వాళ్ళు ఉంటారు. అకాడమిక్గా అక్వైర్ చేసుకున్న థియలాజికల్ జ్ఞానం, అంటే దేవుని గురించి వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకున్న థియాలజీ కాదు, అది వ్యక్తిగతంగా హృదయంలో నుంచి తెలుసుకున్న థియాలజీ వేరు, ఆ థియాలజీ వేరు, అది కూడా థియాలజీయే. పుస్తకాలు మాత్రమే చదివి పట్టుకున్న థియాలజీ ఉంటుంది అన్నమాట. ఈ థియాలజీ ఏంటో అది జీవితంలో పనిచేస్తో తెలియదు వీడికి, కానీ రక్తం మాత్రం మరిగిపోద్ది. అర్థమవుతుందా? ఆ ఎన్నికేంటో, అన్మెరిటెడ్ ఎలక్షన్ ఏంటో, ఆ ప్రేమ ఏంటో, ఆ ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ ఏంటో, ఆ పర్సీవియరెన్స్ ఆఫ్ సెయింట్స్, ఆ తన పరిశుద్ధుల్ని పదిలంగా నడిపించుకునేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు ఎలా పనిచేస్తాడో జీవితంలో, ప్రావిడెన్స్ అంటే ఏంటో, ఇవేవి కూడా తన స్వరూపంలోకి మార్చుకోవడం, తన రోజువారీ దేవుడు ఎలా చేస్తున్నాడో ఇవన్నీ అనుభవించి ప్రభుని స్తుతించి ప్రభు ప్రేమను గుర్తించి ఆయన ప్రేమ రోజు మునిగిపోయేటువంటి ప్రక్రియ ఇవన్నీ జరగవు. కానీ పదాలు మాత్రం తెలుసు. అదవుతుందా? దాన్ని బుక్కిష్ థియాలజీ అంటారన్నమాట. హార్ట్ థియాలజీ లేదు, ఏముంది హెడ్ థియాలజీ అంటారు దీన్ని. ఈ అనుభవాలు ఏమి లేవు, కానీ ఆ పదాలు తెలుసు. ఆ పదాలకు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే రక్తం మరిగిపోద్ది. అలా కూడా జరిగే అవకాశం ఉంది. హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వకుండా రక్తం మరిగిపోద్ది అంటే మరుగుద్ది. అర్థమవుతుందా? మరిగిపోద్ది రక్తం. అది ఎప్పుడెప్పుడు మరుగుదామా అని చూస్తుంటుంది. అది ఎప్పుడెప్పుడు మరిగి ఎప్పుడెప్పుడు ఉద్రేకంలోకి వెళ్దామా అని చూస్తుంది. దాని పనే అది. మోసకరమైన హృదయం. అర్థమవుతుందా? మనం బలవంత పెట్టాల్సింది ఇవేవి కూడా కాదు, దేవుని ప్రేమ. అలా దేవుని ప్రేమ చేత బలవంత పెట్టబడిన వాడు ఏం చేస్తాడు అని అంటే, వాడు దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా దేవుని హెచ్చిస్తాడు. అందరికంటే ఎక్కువ దేవుని హెచ్చిస్తాడు. పలానా ప్రీచర్ కాదు, నా థియాలజీ కాదు, ఆ థియాలజీ చెప్పిన వాడు కాదు, మార్టిన్ లూథర్ కాదు, కాల్విన్ కాదు, మోషే కాదు, అబ్రహాము కాదు, యేసుక్రీస్తుని ఎక్కువగా హైలైట్ చేసేవాడు ఎవడు అని అంటే, వీళ్ళందరినీ హైలైట్ చేసేవాడు ఎవడు అంటే వాడు హైలైట్ అవ్వాలనుకున్నాడు. ప్రిన్సిపల్స్ని, డాక్ట్రిన్స్ని, వీటన్నిటిని హైలైట్ చేసేవాడు అంటే వాడు హైలైట్ అవ్వాలనుకున్నాడు. ఇవన్నీ సమాధి చేస్తే, నువ్వు ప్రేమించుకోవడం పక్కన పెడితే, నీ గురించి నువ్వే ఉద్రేకంగా మారిపోవడం పక్కన పెట్టేస్తే, నిన్ను ఉపేక్షించుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు నిజంగా యేసయ్యని మనం అందరికంటే ఎక్కువగా చూపిస్తాం. అసలు మనం కనపడనే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డైలాగ్తో ఏమన్నాడంటే, మా భక్తి కాదు, మా శక్తి కాదు, తీసిపారే అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఫోకస్ అంతా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దగ్గర తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరకు కాదు, వాళ్ళ దేవుడి మీద తీసుకెళ్ళాడు. ఆ దేవుడే ఈ యేసుక్రీస్తుని మహిమపరిచి ఆయనతో సమానంగా ఈరోజు కూర్చోబెట్టుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరు సమానం. ఇంక వీళ్ళు ఈ పేతురు యోహాను గురించి ఎప్పుడో మర్చిపోయి ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ థింకింగ్ అంటే ఎక్కడుంది? పైన ఉంది. అక్కడికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేశాడు యేసు ప్రభుని పేతురు. చూసారా?